నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రకోటపై సంచలనం, వికసిత్ భారత్ కోసం ప్రధాని కీలక ప్రకటన. భారత్ ఖాతాలో స్వర్ణం, కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి. అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వర్ణాంధ్ర 2047లో అందరూ భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబు. భక్తుల సేవే మా ధ్యేయం, ప్రతి భక్తుడికి తిరుమలలో దివ్యానుభూతి కల్పిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అందరి సహకారంతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా, నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎం జయకృష్ణ. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, బారులు తీరిన క్యూ లైన్లు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యోగులకి, భక్తులకి, అలానే ఇక్కడికి వచ్చిన బోర్డు మెంబర్కి, అలానే తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంచుకున్న కోట్లాది మందికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లాలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో హాజరైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భావి భారత పౌరులకు నా శుభాశీస్సులు. పరిశ్రమలు, ఐటీ, ఏఐ, స్టీల్, ఫార్మా, సాగునీటి రంగాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఒక ఎన్నికల కాలానికే పరిమితం కాదు, వచ్చే 20-25 సంవత్సరాల అభివృద్ధికి పునాది వేస్తున్నారు. ఈ ఫోరంలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లెటస్ తిరుపతి ఎంతో పవిత్రమైన ప్లేసు, అందరూ ఇక్కడ చేయటం అనేది చాలా అదృష్టము. మీరందరూ ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా మీరు చాలా చాలా అదృష్టవంతులు. మన తిరుపతి ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది, ఎస్పెషల్లీ క్లీన్గా ఉంచడంలో, దాంట్లోనూ అలాగే డెవలప్మెంటల్ సర్వీసెస్లో ఇవ్వడంలో కూడా చాలా మనం చేయాల్సి ఉంది. కాబట్టి గారు చాలామంది ఉన్నారు, ప్రాణత్యాగాలు కూడా అర్పించారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన దేశానికి స్వాతంత్రం, తెల్ల దొరలను పారద్రోలి స్వాతంత్రం తేవడం, అది 80 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవాలంటే మన భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు ఈ వేడుకలు చేసుకుంటున్నామనేసి కూడా తెలియజేస్తున్నాను. ముందుగా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం 140 కోట్ల జనాభా అంతా కూడా మన కుటుంబంతో, మన పిల్లలతో మన హ్యాపీగా ఉన్నామంటే ఎంతోమంది త్యాగం చేసి, ఎంతోమంది ప్రాణాలు వదులుకొని వాళ్ళు పోరాడినటువంటి ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం అందరూ స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. సో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జెండా ఎగరేసుకుంటున్నామంటే దీని వెనక ఒక 100 ఏళ్ల పోరాటం, ఒక తరం పోరాటం, ఎంతోమంది ప్రాణత్యాగం, ఎంతోమంది ఆత్మ సాక్రిఫైస్ వల్ల ఈ ఇండిపెండెన్స్ డే మనకు ఇవాళ లభించింది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులు చాలామంది ఉన్నారు. గాంధీ మహాత్ముడు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, అల్లూరి సీతారామరాజు అయితేనేమి, చాలామంది పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఈరోజు మన నాయకుల స్ఫూర్తితో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతిజ్ఞ చేయాలని అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈరోజు విద్యార్థులు, ఈరోజు యువకులే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళ బాధ్యత ఎంతైనా ఉందని మనం చూస్తున్నాం.
చిత్తూరు జిల్లా పెరేడ్ గ్రౌండ్ నందు 80వ ఇండిపెండెన్స్ డేను జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా మనస్సు మంజరి ఘటిస్తున్నాం. స్వాతంత్రం అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో సమగ్ర ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన గత 2 సంవత్సరాల కాలంలో మన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాధించిన ప్రగతిని మీ ముందుంచేందుకు ఈ సమగ్ర నివేదికను మీతో పంచుకోబోతున్నాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మరియు స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ 3 సంవత్సరాల్లో అలాగే 4-5 స్ట్రైకులు కూడా జరిగాయి. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాతో సహకరించినటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. నాది ఈ టెన్యూర్ 26తో అయిపోతుంది. బహుశా ఇంకా ముందు కూడా మీతో పనిచేసే అవకాశం వస్తుందని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లాగే మీ యొక్క సహాయ సహకారాలుతో ఈ ఇన్స్టిట్యూట్ని మరింత పైకి తీసుకుపోవడానికి, అంటే మనకు రాబోయే కాలంలో రోబోటిక్స్ లాంటి కొత్త సర్జికల్ విభాగాలు, అట్లాగే జెనెటిక్స్ లాంటి కొత్త రీసెర్చ్ విభాగాలు కూడా మనం సమకూర్చుకోవడానికి కొన్ని అడుగులు ఆల్రెడీ వేయడం జరిగింది. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడానికి మీ అందరి సమిష్టి కృషి సహకారము ఉండాలని ప్రార్థిస్తూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ పుణ్య సందర్భంగా మనందరం కూడా మన ఈ సంస్థ అభ్యున్నతికి పాటుపడతామని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎన్సీసీ క్యాడెట్లు, టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్నల్ అనూప్ మీనన్ ఆధ్వర్యంలో గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్, రాణి, తేజ్, గ్లోరీ అనే అశ్వాలతో ఎన్సీసీ క్యాడెట్లు పలు సాహస విన్యాసాలను ప్రదర్శించారు. తొలుత జాతీయ జెండా, ఎన్సీసీ జెండా, టీటీడీ జెండాలను ప్రదర్శించిన క్యాడెట్లు అనంతరం టెంట్ ప్లగ్గింగ్, షో జంపింగ్, ఇండియన్ ఫైల్ తదితర విన్యాసాలను చక్కటి సమన్వయంతో ప్రదర్శించారు. అశ్వాలపై పెరేడ్ మైదానం చుట్టూ తిరుగుతూ క్యాడెట్లు చేసిన సాహస విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది. విరాట్, బ్యూటీ, ఫైని, రాణి, సెరి, జోలా, బిందు అనే జాగిలాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు పుష్పగుచ్చం అందించి గౌరవ వందనం చేయడం, గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడటం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం వంటి పలు విన్యాసాలను జాగిలాలు ప్రదర్శించాయి. ఏడీఎఫ్ఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వివిధ విన్యాసాల ద్వారా అగ్ని ప్రమాదాల నివారణ, నియంత్రణపై అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ కారణంగా సంభవించే మంటలను ఎలా అదుపు చేయాలి, ముఖ్యంగా ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్కు మంటలు వ్యాపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి తదితర అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు. అనంతరం జాతీయ సమైక్యత, దేశభక్తికి ప్రతీకగా వివిధ రంగులతో రూపొందించిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ పాలకుల చేత అనేక సంవత్సరాలు భారతీయులు అణచివేతకు గురయ్యారని, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతిసారి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇది ఒక విశేషం. ఎందువల్లంటే 150వ జయంతి సందర్భంగా గాంధీ గారికి ఒక నివాళులు అర్పించేదానికోసం ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం గాంధీ గారి చిత్రం వేసి గాంధీ గారి యొక్క గిన్నీస్ బుక్లో రికార్డ్ చేయగలిగాం. అలాగే ఈవేళ 80వ సంవత్సరం సందర్భంగా 80 సంవత్సరాలు కంప్లీట్ అంటే ఎంటర్ అయినాము. స్వాతంత్ర దినోత్సవం వచ్చి ఈవేళ చాలా అరుదైన రోజు. 80 సంవత్సరాలకి మళ్ళీ 90 సంవత్సరాలకి మనం ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలని ఇప్పుడు ఆలోచించాల్సింది ఉంది. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సేవా కార్యక్రమంలో ముందు వరుసలో తిరుపతిలో నేను ఉన్నానని చెప్తూ ఎప్పుడు ఎవరికి ఏ అవసరమైనా సరే పీసీఆర్ గారు అనేక సేవా కార్యక్రమంలో ఈరోజు తిరుపతి ప్రజలకు చాలా చేరువయ్యారు. ఈరోజు 101వ కార్యక్రమం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నపిల్లలకి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్లు, వారికి కావాల్సినటువంటి అన్నీ సమకూరుస్తున్నారు. వారికి కలియుగ ప్రత్యక్ష దైవం అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశానికి స్వాతంత్రం లభించేందుకు అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చిన్న పిల్లలు కూడా ప్రాణాలు తెగించి బ్రిటిష్ సైన్యానికి పోరాడినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చిన్నపిల్లలు గుర్తు చేసుకుని ఈ 3 రంగుల జెండా వెనుక అనేక మంది త్యాగం ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవడము, ఇదొక పండుగలాగా జరిపేందుకు ఈ ప్రాంతంలో మనకు ప్రస్తుతం కనిపించే నడయాడేటువంటి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి పీసీ రాయల్ గారు నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటారు. ఇప్పటికీ 101 సేవా కార్యక్రమాలు చేసిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా జయకృష్ణ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, ఏళ్ల కాలంగా ఉన్న త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారానికి మార్గం కనుగొంటానని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పారదర్శకంగా వేగంగా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యం అన్నారు. భక్తులకు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేస్తానని కమిషనర్ జయకృష్ణ తెలిపారు. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఇయర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ యువర్ సపోర్ట్. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి ప్రజలందరికీ, తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని, మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. ఐ ఫీల్ ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో 2 ఉన్నాయి అందులో. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి మనకి. స్వల్పకాలిక అంశాలు, రెండోది దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన అంశాలు. మీరు అన్నట్టుగా పీజీఆర్ఎస్లో వచ్చే గ్రీవెన్స్ అని ఆల్రెడీ మన వాళ్ళందరూ చూస్తున్నారు. డెఫినెట్గా దాని మీద ప్రతి గ్రీవెన్స్ కూడా పరిష్కరించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తాం. రెండోది మీరు చెప్పిన కొన్ని అంశాలు దీర్ఘకాలిక ప్రణాళికకు సంబంధించిన అంశాలు, అవి రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మేము నిర్ణయించాం. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డ్ కమిటీ మీటింగు జరగడం జరిగింది. దీంట్లో చైర్మన్ గారు కొట్టేసాయి గారు, ఈఓ గారు, రెస్పెక్టెడ్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉండడం జరిగింది. దీంట్లో మరొక డీప్ డిస్కషన్ చేశాం. దీంట్లో అనేకమైన అప్రూవల్స్ కూడా బోర్డు మెంబర్స్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా మటుకు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాం. ఏమేమి డిస్కస్ చేసాం, ఏమేమి చేస్తున్నాం అనేది ఒక చిన్న ఇలాంటి బుక్ కూడా పెట్టుకొని ఫోటోస్తో పాటు ఏమేమి బిఫోర్ ఆఫ్టర్ కూడా ఏ రకంగా చేస్తున్నాం అన్నీ కూడా దాంట్లో ప్రింట్అవుట్ ఉన్నాయి. రేపటి నుంచి లేదా మండే నుంచి వచ్చే సోమవారం నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ప్రతి బోర్డు మెంబర్కి ప్రతిరోజు 6 లెటర్లు, 6 మంది అంటే ఒక లెటర్ 6 మంది లోపలికి దర్శనానికి పెట్టే అవకాశం కూడా ఇప్పుడు మేము ప్రతిపాదించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు తిరుమలలో ఏ రకంగా చేస్తున్నాము అదే రకంగా ఇప్పుడు తిరుమలలో మాకు ఎమ్మెల్యేలకి
4 రోజులు ఇస్తారు. ఇక్కడ ఇంకా అంత రద్దీ లేదు కాబట్టి ఇక్కడ 6 రోజులు 7 రోజులు ఇస్తారు. పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఆగమ శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాస అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో దీప పూజను భక్తి శ్రద్ధలతో చేయించారు. వేద మంత్రోచ్చరణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, సనాతన ధర్మ విలువలను పరిరక్షించడం, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, డిపిపి కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊర్లో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకాన్ని దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఎగురవేశారు. ఈవో మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం కావున ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని, సోదరభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి, అనసూయ, ఏఈఓ హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, దివాకర్ రెడ్డి, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మన బ్రిటిష్ వారితో దాదాపు 100 సంవత్సరాలు పైగా పోరాడి వాళ్ళు 200 సంవత్సరాలు మనం పరిపాలిస్తే సుమారుగా మన స్వతంత్ర పోరాటం 1957 నుంచి ప్రారంభమై 1947 వరకు స్వతంత్రం కోసం ఎంతోమంది మంది గారు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీతారామరాజు గారు, అల్లూరు సీతారామరాజు వంటి వారు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. ఆ స్వతంత్ర ఫలితాలను ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయుల్ని మనం పీల్చుకుంటూ మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఎంతో కలిగి ఉన్నాం. వారి అందరినీ కూడా మనం ప్రతి స్వతంత్ర దినోత్సవాన్ని కాదు, ప్రతిరోజు కూడా వారిని తలుచుకొని వారికి నివాళులు అర్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది. నిన్న కొద్దిగా తగ్గినట్లు కనిపించినా తిరిగి నేడు రద్దీ పెరిగింది. స్వాతంత్ర దినోత్సవం సెలవు రోజు కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాల తనిఖీకి ఎక్కువ సమయం పడుతుంది. వాహనాలు ఎక్కువగా వస్తున్నందున కొండ మీద పార్కింగ్ కూడా కొంత కష్టంగానే మారే అవకాశం ఉంది. అలాగే వసతి గృహాలు కూడా ఈ రోజు రేపు సులువుగా దొరకడం కష్టమే. అందుకే ముందుగానే బుక్ చేసుకున్న వారు మాత్రం పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వారు మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడతారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో వారికి అవసరమైన అన్న ప్రసాదాన్ని, మజ్జిగ, మంచినీరు, పాల వంటి వాటిని శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సహజంగా శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73,699 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 39,884గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకం
4.31 లక్షలుగా ఉంది. నిన్న శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 2.4 లక్షలుగా ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మైక్ ముందు ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ను కింద పడకుండా పట్టుకున్నారు. వేదికపైనే ఉన్న వైద్య బృందం వెంటనే స్పందించి మంత్రికి ప్రాథమిక చికిత్స అందించింది. వైద్యులు సకాలంలో అందించిన చికిత్సతో మంత్రి ఆనం కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి స్వాతంత్ర వేడుకల కార్యక్రమంలో పాల్గొనడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ ఆవిష్కరించారు. పంచాయతీ సెక్రటరీ దయాసాగర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. అనంతరం పంచాయతీ సిబ్బందిని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ నాయకులను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవానికి స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మంది తిరుచానూరు గ్రామ ప్రజలకు, అట్లాగే తిరుపతి రూరల్ మండలం ఉన్నటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క భారతమాత దాస్య శృంఖలాలను తెగొట్టినటువంటి మన జాతీయ నాయకులకు అందరికీ పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఈ స్వాతంత్ర ఫలాలు బడుగు బలహీన తరగాలకంతా కూడా అందాలని మన ప్రభుత్వం చేసినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు వారికి అందే విధంగా మనం ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క భారతమాతలో ఉన్న భారతదేశంలో నివసిస్తున్నట్టు అందరూ కూడా మనకు స్వాతంత్రం రాబడినటువంటి ఈ రోజుని వారి యొక్క జాతీయ నాయకులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం అందరికీ కూడా న్యాయం చేయాలని నిన్న మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. అట్లాగే మేము కూడా ఈ తిరుచానూరు గ్రామ పంచాయతీలో అన్ని యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాలుగా ఉంటూ ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి తోడ్పడతాన్ని ఇందువెంట మీకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీ జిల్లా ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ అందజేశారు. ఈనాటి మన జాతీయ పండుగలో భాగంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను సంబరంగా మేము జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి గౌరవనీయులు మన వెంకటరమణ నాయక్ గారు కూడా మమ్మల్ని అడిగి, సార్ ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ 10వ తరగతిలో పాస్ అయినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్లో చెప్పండి సార్, వాళ్ళకు బహుకరణ మేము అందజేస్తామని చెప్పడం జరిగింది. మేము ఆనందంగా సంతోషించి వాళ్ళకు కూడా మన వెంకటరమణ నాయక్ చేతుల మీదుగా వాళ్ళకు బహుకరణ అందించడం జరిగింది. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని మా ఇంద్రమ్మ కాలనీ దామినేడులో మా హై స్కూల్ వద్ద పండగ వాతావరణంలో పిల్లలతో జెండా ఎగరేసి వాళ్ళతో ఆనందం పంచుకోవడం చాలా సంతోషదాయకము. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి నా వంతు వాళ్ళకి బహుమానం అందించి వాళ్ళకి కృషి చేసి రాబోయే రోజుల్లో కూడా 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ కూడా బహుమానం అందిస్తానని వాళ్ళకి మాట చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా చదువుకోవాల్సిన ఏకైక భావంతోనే మా ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా నా వంతు అందిస్తానని నేను చెప్పడం జరిగింది. బి వెంకటరమణ నాయక్ చదువు విద్య ఆ కాలంలో వారికి అందకపోక చాలా ఇబ్బందులు పడిన ఆయన గ్రహించి నాలాగా ప్రతి విద్యార్థి ఇలా కాకూడదు అనేసి ప్రతి విద్యార్థికి ఆయనకు తోచింది, ఆయనకు మనసుకు వచ్చింది ప్రతిరోజు ప్రతినిత్యం వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడం, విద్యార్థుల పట్ల వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, మనమందరం బాగుపరుచుకోవాలి, ప్రతి ఒక్కరు ఈ స్కూల్ దగ్గరికి వచ్చేటట్టు చేయాలి, ప్రతి విద్యార్థిని మనమందరూ సపోర్ట్ చేయాలి వెంకటరమణ నాయక్ లాగా అనేసి నేను అందరినీ కోరుకుంటూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈరోజు మన దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా
ఎందరో మహానుభావులు, అందులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేయడం వలన ఈరోజు మనము వారి యొక్క ప్రాణత్యాగాలతో జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ సందర్భంగా మనము పౌరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమంటే, మన పెద్దలు పూజ్యులు వాళ్ళు చేసినటువంటి ప్రాణ త్యాగాలు, వారి యొక్క కష్టాన్ని గుర్తించి మన యొక్క దేశ సమగ్రతను, సమైక్యతను ముందుకు తీసుకెళ్లడానికి మన వంతు పాత్రను పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి పౌరులు కూడా దేశం పట్ల భక్తి మరియు గౌరవాన్ని పెంచుకొని సమాజం పట్ల మరియు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి కరకంబాడి రోడ్లోని హోటల్ మానస ఇన్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి పంచాయతీలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ సెక్రటరీ ధనంజయ్ ఆధ్వర్యంలో మరియు ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, పిల్లలు, తల్లిదండ్రులు, యువకులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను టీటీడీ అందించింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న యు రమణకు ప్రతిభా పురస్కారాన్ని అందించారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,570 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,220 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎర్రకోటపై సంచలనం, వికసిత్ భారత్ కోసం ప్రధాని కీలక ప్రకటన. భారత్ ఖాతాలో స్వర్ణం, కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి. అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వర్ణాంధ్ర 2047లో అందరూ భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబు. భక్తుల సేవే మా ధ్యేయం, ప్రతి భక్తుడికి తిరుమలలో దివ్యానుభూతి కల్పిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అందరి సహకారంతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా, నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎం జయకృష్ణ. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, బారులు తీరిన క్యూ లైన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.